అనుకుంటున్నాడు? అసలు ఈవెన్ ఒక నేమ్ గురించి 电量 మాట్లాడినందుకు 低， నేమ్ అడిగినందుకే ఎందుకు అంత ఫైర్ అవ్వడం? అదే నాకు అర్థం కాలేదు. నేను అదే ఆలోచిస్తున్నా. అంటే పొలిటికల్ గా ఇక్కడ ఆమెకి బెనిఫిట్ అవుతదంటారా? బెనిఫిట్ అవుతుంది. ఆల్రెడీ ఆమె కొంచెం బయట ఫేమ్ ఉంది. ఇష్యూ జరిగిన తర్వాత ఇంటర్వ్యూస్ ఇవ్వటం కానీ, ఆమెని ప్రొటెక్ట్ చేసుకోవటం కానీ, మాట్లాడటం కానీ జరిగింది. ఆమె బాగానే మాట్లాడింది, బాగానే ఫేస్ చేసింది. బిగ్ బాస్ లో కూడా ఆమె గేమ్స్ బాగా ఆడి కొంచెం బాగుంటే బెటర్. ఎక్కువ గొడవలు పడకుండా మేబీ అది స్ట్రాటజీ కావచ్చు. స్ట్రాటజీ అయినా నేమ్ కి దానికి సంబంధం 电 లేదు. 量低， గేమ్స్ లో చూపియాలి. నేమ్స్ అడిగితే ఫైర్ ఎందుకు అర్థం కావట్లేదు. మేబీ నీకెందుకు తెలియదు అనే ఉద్దేశం. అంత ఇష్యూ ఎందుకు అప్పుడు ఎందుకు తెలియదు అని అనుకున్నారో, లేకపోతే పెద్ద ఆవిడైనా సరే అంటే ఈవెన్ అక్కడ చాలా మంది పెద్ద ఆర్టిస్టులైనా అంటే కూడా మాధురి గారికి గట్టి శ్రీజ గారు వెళ్ళినప్పుడు నేమ్ చెప్పుకుంటూ వచ్చారు చెప్పుకుంటూ వస్తారు. మాధురి గారికి శ్రీజ గారు అంటే ఇష్టం లేదనుకుంటా. మొదట్లోనే చెప్పింది. ఎందుకంటే అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటది కదా ఎక్కువగా. ఆ విషయం మీదనే రిజెక్ట్ చేసి బెలూన్ కూడా కట్ చేయడం జరిగింది. నేమ్ 电量低， అడిగినప్పుడు కూడా కావాలని అడిగిందేమో. మామూలుగానే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటది కదా, నెగిటివ్ గా తీసుకుందేమో మేబీ. అందుకని ఓకే. మరి చిట్టి పికిల్స్ గురించి ఏం చెప్తారు రమ్య? అలాగే చిట్టి పికిల్స్ గారు ఆ, ఆమె ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టారని అనుకుంటున్నా. ఓకే. అంటే ఏ విధంగా ఎక్స్పోజింగ్ మీదనా లేదంటే ఎట్లా? ఎక్స్పోజింగ్ అంటే ఆమె బయట వీడియోస్ చేసింది, కానీ బిగ్ బాస్ లో గేమ్ ఆడితే బాగుంటది. ఆమె ఎలా అయినా ఉండని, ఇచ్చేదానికి వచ్చిందంట. ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఇవ్వమనండి, ఎలా అయినా ఉండండి. ఆమె ఎలా ఉన్నా మాకు అనవసరం, కానీ బాగా ఆడండి. బాగా ఎట్లాగా స్ట్రాంగ్ గేమ్ ఆడి స్ట్రాంగ్ గా ఉండండి. మీ పచ్చళ్ళు కూడా బాగా సేల్ అయితే మీరు మంచిగా ఉంటే, లేకపోతే మళ్ళీ బిజినెస్ లాస్ అయ్యిద్ది. ఓకే. మీ వల్ల మీ మోటివేషన్ అయినా మీరు అన్న మాటలకి మీరు కూడా కొంచెం మంచిగా మోటివేట్ అయ్యి మీరు మోటివేట్ అయ్యి బాగా ఆడండి, ఓకే. ఇన్ఫ్లుయెన్స్ కాకుండా. ఆవిడకి ఇచ్చిన టాస్క్ ఉన్నాయి కదా, కొన్ని ఓవర్ యాక్టింగ్ పచ్చళ్ళు అవన్నీ కొందరికి ఇచ్చేసారనమాట. అవన్నీ ఫెయిర్ అంటారా? అవి ఆమె తెచ్చిన పచ్చళ్ళేనా, వాళ్ళ పచ్చళ్ళేనా? ఎవరిదో తెలియదు కానీ శ్రీజాకి ఓవర్ యాక్టింగ్ ఇచ్చింది. ఆ, పరిణి గారికి 电量低， సెల్ఫ్ అంటే బర్నీ గారికి రిలేషన్షిప్ సంబంధించి అది ఇచ్చింది. సెల్ఫిష్ ఏమో డిమాండ్ పవన్ కి ఇచ్చింది. Maybe మోటివేటింగ్ కి ఇది ఇచ్చింది ఎవరికి? రాము రాథోడ్కి ఇచ్చింది అనమాట మోటివేషన్. మోటివేషన్ అంటే రాము రాథోడ్ గారి ఆయనకి ఎందుకు ఇచ్చారంటే, కొంచెం చిన్న ఏజ్ కదా, పెద్దోళ్ళతో ఎక్కువ మాట్లాడలేడు, ఎదురు తిరిగి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. పెద్దోళ్ళ మాట వింటాడు. ఇన్ఫ్లుయెన్స్ అన్నగా ఆయనకి ఉంది మైండ్ లో. ఆయన చదువుకున్నా ఆయన బాగా చేస్తాడు. పెద్దోళ్ళకి డేరుగా ముందుకెళ్ళి దేనికి వాళ్ళు ఇబ్బంది పెట్టమని ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు ఒకసారి. ఆమె ఇచ్చింది కొంతవరకు కరెక్టే. కొన్ని పచ్చళ్ళు కొన్ని కరెక్ట్ గానే ఇచ్చింది. శ్రీజ గారికి కూడా కరెక్ట్ గానే ఇచ్చిందని అనుకుంటున్నా. ఓకే. మరి ఈసారి టాప్ 5 లో ఎవరు ఉంటారు? హిమాయనీలో అయినా ఖచ్చితంగా ఉంటాడు. ఆయన ఎంటర్టైన్మెంట్ చేస్తుండు, గేమ్స్ ఆడుతుండు, గొడవ వచ్చినప్పుడు గొడవ పడుతుండు. ఇంకా వచ్చేసి తనుజ గారు ఉంటారని అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె ఇంట్లో కొంచెం క్యూట్ గా ఉంటది. అప్పుడప్పుడు రెడీ అయ్యి మంచిగా అనిపిస్తుంది మాకు. ప్రతిసారి ఏడుస్తూనే ఉంది కదా, మరి ఏడవని ఇంట్లో ఏడిసే వాళ్ళు అప్పుడు ఉండాలి. సింపతి కోసమా? 电量 సింపతి 低， అంటే మేబీ ఆమె అలానే సెన్సిటివ్ ఏమో. ఏడవకుండా ఉంటే బెటర్. ఏడవకుండా గేమ్ స్ట్రాంగ్ ఆడితే బెటర్. ఓకే. ఇంకెవరు ఉంటారు? ఇమాన్యుయల్, తనుజ, ఇంకెవరు ఉంటారు? ఉంటారు మేబీ, ఉండేవాళ్ళు ఉంటారండి. నాకైతే ఇమాన్యుయల్ అయితే ఉంటాడని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఓకే. ఓకే. ఓకే, థ్యాంక్ యూ.